నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అమర్నాథ్ యాదవ్ గారు, హైకోర్టు అడ్వకేట్. హలో సార్. నమస్తే సార్, మోహన్ బాబు ఇష్యూని మనం ఒక గత 3-4 డేస్గా చూస్తున్నాం. అసలు మొదట ఇష్యూ ఎందుకోసం స్టార్ట్ అయింది అనే దానికంటే ఇప్పుడు ఆ ఇష్యూలో ఉన్న వాళ్ళందరికీ కూడాను నోటీసులు ఇవ్వటం జరిగింది. అసలు ఫస్ట్ ఈ ఇష్యూని ఎలా చూడొచ్చు, దీన్ని ఎలా మీరు రన్ చేస్తారు? అసలు ఆ కేసెస్ ఇవ్వడం అంటే ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? అండ్ మోహన్ బాబు మీద ఒకవేళ అటెంప్ట్ టు మర్డర్ కింద 324, 307 కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా అంటున్నారు. సో అసలు ఏం జరుగుతుంది మోహన్ బాబు కేసులో? అంటే మనోజ్ కేసు అండ్ మోహన్ బాబు, విష్ణు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్. యాక్చువల్లీ ఇది వచ్చేసి మేబీ ప్రాపర్టీ ఇష్యూస్ అవ్వచ్చు. ఇంకొకటి మన మంచు మనోజ్ గారు ఏదైతే అఖిల ప్రియ గారి సిస్టర్ని మౌనిక గారిని మ్యారేజ్ చేసుకున్నారో అప్పటి నుంచి వీళ్ళకి ఫ్యామిలీ పరంగా గొడవలు ఉన్నాయని ఇంటర్నల్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉన్నది. సో అప్పటిది ఆ గ్రజ్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు మోహన్ బాబు గారు అనేసి ఏదో ఇక దాని డైలీ ఒక సీరియల్ అప్డేట్ లాగా సాగుతున్నది అది. అయితే ఇక్కడ మ్యారేజ్ అయ్యి దాదాపు 1.5 year 2 years అవుతుంది వాళ్ళకి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇష్యూ దేని గురించి అంటే శివారెడ్డి అనే ఏఐఎస్ఎఫ్ మెంబర్ వీళ్ళు చేస్తున్న అంటే మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న కొన్ని అక్రమాలు బయటకు తీసుకొచ్చారు. అవి ఏంటి అంటే మీడియా ముఖంగా తెలిసినవి ఏంటి అంటే 20,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ దగ్గర అదనంగా కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి, ఎవరైనా ఎందుకు కట్టాలని అడిగిన వాళ్ళని పేరెంట్స్ని కొట్టడం కానీ, ఎవరైతే కట్టరో వాళ్ళని ఫెయిల్ చేయటం కానీ చేస్తున్నారు. సో దీని గురించి మనోజ్ ఒక సోషల్ ఎలిమెంట్గా వాళ్ళకి వెనకాతల నిలబడ్డాడు. ఈ వెనకాతలు నిలబడి తండ్రికే క్వశ్చన్ చేసిన దీంట్లో వీళ్ళిద్దరికి గొడవలు అయ్యాయి. ఈ విషయంలోనే మనోజ్ని కొట్టించారు, మనోజ్ పై దాడి జరిగింది అనేది మొదటి ఇష్యూ. మనకి కేసు బయటకి రావటం ఈ ఇష్యూతో బయటకు వచ్చింది. సో ఈ కేసు అంటే ఇక్కడ వరకు చూస్తే మనకి ఈ కేసులో వాళ్ళకి మోహన్ బాబుకి కానీ అనుచరులకు కానీ ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు దేర్ ఆర్ ఫ్యాక్ట్స్ రెండు విషయాలుగా మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ విషయం ఏంటంటే మనోజ్ గత 4 months నుంచి అయితే ఇంట్లో లేడంట. సో ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీలో మనోజ్ రిసైడ్ అవుతున్నాడో అది మోహన్ బాబు గారు లక్ష్మి గారు గిఫ్ట్ ఇచ్చిన ప్రాపర్టీ అని మనకు తెలిసింది. సో ఆ ప్రాపర్టీలో రిసైడ్ చేస్తుంటే మంచు విష్ణు గారు కానీ ఇంకా వాళ్ళ హెంచ్మెన్ కానీ అతన్ని అక్కడ నుంచి తరలియడం జరిగిందంట. సో దట్ ఇస్ ద మేజర్ ఇష్యూ నాకు తెలిసింది అయితే. సో అట్లా తరలించే క్రమంలో మంచు మనోజ్ డైరెక్ట్ మోహన్ బాబు గారిని అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ అయ్యి ఇలా చేస్తారు అని అంటే ఇక మోహన్ బాబు గారు గిట్ట దానికి మంచు విష్ణు గారికి సపోర్ట్ చేసుకుంటూ మొత్తం ఫ్యామిలీ అంతా ఒకవైపు అయిపోయి మంచు మనోజ్ గారిని ఒకవైపు చేసి అనేది మనకు తెలిసింది. సో నిన్న మనకి తెలిసిన రిపోర్ట్ ఏంటని అంటే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో జర్నలిస్ట్ రంజిత్ అనే అతని పైన గిట మన మంచు మోహన్ బాబు గారు దాడి చేయడం జరిగింది. దాని గిట్ట మనం సీరియస్గా కండెమ్ చేస్తాము. సో ఇట్లా జర్నలిస్టుల పైన ఇప్పుడే అనే కాదు, మీరు చెప్పినట్టు శివారెడ్డి అతని గిట్ట ఇట్లా కాలేజెస్లో ఆ యూనివర్సిటీలో ఎక్సెస్ ఫీజు తీసుకుంటున్నాడు అని చెప్పేసి అతని గిట్ట ఆర్టికల్ పబ్లిష్ చేయడము అట్లాంటివి చేసినప్పుడు వీళ్ళందరూ కలిసి ఓవర్ సపోర్ట్ చేయని క్రమంలో మంచు మనోజ్ గారు వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక సోషల్ స్టాండ్ తీసుకొని అట్లా ఏమంటారంటే కామన్ మ్యాన్తోని నిలబడడం జరిగింది. సో అదే సెకండ్ పర్స్పెక్టివ్లో అంటే అదే గొడవకు కారణం అనేసి మీడియా వర్గాలు గిట్ట అంటున్నాయి. సో అదే దాడికి కారణం అయితే మంచు మనోజ్ గారు ఫిజికలీ మోహన్ బాబు గారితో గొడవకు దిగకుండా కన్సర్న్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కన్సల్ట్ అయ్యేది ఉండే. కన్సర్న్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కన్సల్ట్ అయ్యి రిప్రజెంటేషన్ ఇచ్చేసి వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పేది ఉండే. సో దీస్ ఆర్ బోత్ పర్స్పెక్టివ్స్. మనం ఏంటంటే ఆ సోషల్ కాజ్ అని చెప్పలేము,
ప్రాపర్టీ ఇష్యూస్ గిట్ట ఉండొచ్చు. అంటే అక్కడ సోషల్ కాజ్ కి నిలబడే క్రమంలో కూడా తన ప్రాపర్టీని తను దక్కించుకునే దీంట్లో మనోజ్ ప్లాన్ చేసి ఉండొచ్చు అంటున్నారు. ఇక్కడ మనకి ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో మోహన్ బాబు పని మనిషి ఒక వీడియో ప్లే చేసింది, ఒక వీడియో రిలీజ్ చేసింది. వాట్ ఈస్ ద మెంట్ అంటే మనోజ్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇంట్లో మనోజ్కి ఉండే ఇమేజ్ కానీ మనోజ్తో మోహన్ బాబు ఉండే తీరు కానీ కంప్లీట్గా మారిపోయాయి అని చెప్పి. అండ్ ఇంకొకటి లాస్ట్ నైట్ ఒక వీడియో నేను విన్నాను మోహన్ బాబు గారి వాయిస్. నిన్ను మిగతా ఇద్దరి కంటే కూడా చాలా ప్రేమగా చూసుకున్నాను, ఈరోజు నువ్వు రచ్చకెక్కుతావా, ప్లీజ్ నువ్వు ఇంకా బ్యాక్ వచ్చేసే అని ఒక ఆడియో నోటు. అది మోహన్ బాబుదా లేకపోతే ఇంకా దాన్ని ఫార్జరీ చేశారా లేకపోతే ఇంకేం చేశారా అనేది పక్కన పెడితే ఒక సింపథిక్ గేమ్ ప్లే అయితే మోహన్ బాబు ఆడుతున్నారు. ఇంట్లో ఆడుకోవాల్సిన గొడవల్ని సోషల్ మీడియాలో పబ్లిక్ గా ఆడుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి, దీనిపైన ఎట్లా ఇది చేసే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి? యాక్చువల్లీ ఇప్పుడు ఈ గొడవకు కారణం అనేది మోహన్ బాబు గారు ఫస్ట్ నుంచి మనోజ్తోని ఇప్పుడు ఒకసారి ఒక ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం చేసినట్టు చేస్తున్నారు, రాత్రి టైం కాగానే కొట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళు ఫిలిం మేకర్స్ కాబట్టి దే ఆర్ మేకింగ్ దిస్ ఇన్ స్క్రిప్టెడ్ వే. సో ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏమున్నాయి అనేది తెలియదు. బట్ పబ్లిక్కి మాత్రం వీళ్ళు తీసుకొని వచ్చి ఒక గత 3-4 డేస్ నుంచి చూస్తే దీన్ని ఒక పెద్ద సెన్సేషన్ లాగా క్రియేట్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిన్న పాపము జర్నలిస్ట్ రంజిత్ గారి పైన దాడి జరగడాన్ని మేము గిట్ట కండెమ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు దిస్ ఈజ్ అ జర్నలిజం ఈజ్ అ నోబ్లెస్ ప్రొఫెషన్ అండ్ డైనమిక్ ప్రొఫెషన్. ఎట్లా అంటే ఇప్పుడు మంచు మనోజ్ గారే ప్రెస్ మీట్ పెట్టినారని చెప్పేసి రంజిత్ గారు గిట్ట చెప్పినారు. పాపం ఆయన గిట్ట ఆ మైక్తోని కొడితే ఇయర్ బోన్ దగ్గర ఏదో ఫ్రాక్చర్ అయిందనేసి గిట్ట మనకు తెలిసింది. సో మంచు మోహన్ బాబు గారి పైన గిట్ట కేసు నమోదు చేశారు, పాడేశారు పోలీస్ వాళ్ళు. 118 క్లాజ్ 1 సెక్షన్ కింద మోహన్ బాబు గారి పైన గిట్ట ఎఫ్ఐఆర్ నమోదైంది. సో మేమేమన్నా అంటామంటే కమిషనర్ గారి గిట్ట చెప్తాము, ఎందుకంటే జర్నలిస్టులకి భద్రత చాలా అవసరము. ఈ జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడాను బౌన్సర్లతో వాళ్ళని ఆపే ప్రయత్నం, ఈవెన్ మంచు మనోజ్ గారికి మోహన్ బాబు గారు జరిగిన సంభాషణ సీసీటీవీ ఫుటేజ్ గిట్ట మిస్సింగ్ అవ్వడము, ఇది అన్నిటి వెనుకల ఒక కాన్స్పిరసీ ఉన్నదనేసి మనకు అర్థమవుతున్నది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కమిషనర్ గారు అండ్ కన్సర్న్ SHO గారు రంగంలో దిగి నిష్పక్షపాతంగా అక్కడ ఎంక్వైరీ చేసేంత వరకు, ఛార్జ్ షీట్ చూసేంత వరకు మనకి గిట్ట ఫ్యాక్ట్స్ తెలియదు. ఇప్పుడు నాకేమున్నా కానీ మీ జర్నలిస్ట్ మాధ్యమం ద్వారానే తెలుస్తూ. సో ఫ్యాక్ట్స్ అనేది కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఇన్వెస్టిగేట్ చేసి ఫ్యాక్ట్స్ బయట పెడితే మనకి గిట్ట క్లారిటీ వస్తుంది. ఈవెన్ కమిషనర్ గారు గిట్ట, రాచకొండ కమిషనర్ గారు గిట్ట ముగ్గురికి, విష్ణుబాబు గారికి, మోహన్ బాబు గారికి, మనోజ్ బాబు గారికి గిట్ట సెక్షన్ BNS 126 BNSS ప్రకారము అందరికి పీస్ డిస్టర్బ్ చేసినారని చెప్పేసి 1 lakh rupees బాండ్ కట్టమనేసి గిట్ట నోటీసులు ఇచ్చినారు. వాళ్ళని కమిషనర్ ముందు హాజరు గమ్మని గిట్ట నోటీసులు ఇచ్చినారు. ఓకే, అయితే ఇప్పుడు కమిషనర్ ముందట వాళ్ళు హాజరవుతారో లేదు ఇది చేస్తారు. ఈ కేసెస్లో పబ్లిక్ న్యూసెన్స్ అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ గా 118 ఒకటి పడింది అని అంటున్నారు. సో ఇంకా ముగ్గురు మీద ఇంకా ఎలాంటి సెక్షన్స్ లో కేసెస్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంట? ఇద్దరి మీద గిట్ట ఎఫ్ఐఆర్లు అయినాయి అని చెప్పినారు మనకి ఆల్రెడీ. కాకపోతే మనోజ్ గారు ట్రెస్ పాస్ చేసినారని చెప్పేసి 329 subsection 3 అని చెప్పేసి వాళ్ళ మీద ఇట్లా క్రిమినల్ ట్రెస్ పాస్ పెట్టడము, ఇట్లా బెదిరియడం జరిగిందని చెప్పి 351 లాంటివి, 115 లాంటివి సెక్షన్స్ గిట్ట పెట్టడం జరిగింది. సో ఈవెన్ మంచు మనోజ్ గిట్ట ఇంజురీస్ అయినాయి, నాకు వాలంటరీగా హర్ట్ కాజ్ చేసినారని చెప్పేసి, ఇంకా బెదిరియడం జరిగిందని చెప్పేసి 351, 115 లాంటివి ఈవెన్ మనోజ్ గారు గిట్ట పెట్టడం జరిగింది. సో ఇక బోత్ సైడ్ ఎఫ్ఐఆర్స్ అయినాయి కాబట్టి SHO గారు ఏం చేస్తారని అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఛార్జ్ షీట్ చేసి మెజిస్ట్రేట్ ముందుకు పంపిస్తారు. మెజిస్ట్రేట్ షుడ్ డిసైడ్ వాట్ ఆర్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి మెజిస్ట్రేట్ విల్ డిసైడ్. కాకపోతే వీళ్ళ పర్సనల్ ఇష్యూని పబ్లిక్లోకి లాగి ఓ జర్నలిస్ట్ని గాయపరచడం, 3-4 డేస్ నుంచి TRP రేటింగ్స్ తీసుకొని రావడానికి చేస్తున్న స్టంట్స్. మోహన్ బాబు గారు ఏంటంటే ఏమని ఉంటే ఆయన పెద్ద వ్యక్తి, ఈజ్ అ వర్సటైల్ యాక్టర్,
ఇన్ని ఇయర్స్ నుంచి ఈజ్ ఇన్ టు ఈవెన్ పొలిటికల్ కెరీర్ మాజీ రాజ్యసభ సభ్యుడిగా చేసిండు. కానీ ఆయన ఒక డెకోరం మెయింటైన్ చేసేది ఉండే, హుందాతనం మెయింటైన్ చేసేది ఉండే. జర్నలిస్టుల పైన దాడి చేయడము, మళ్ళీ సింపతి క్రియేట్ చేసుకోవడము, హై బీపీ పెరిగిందని చెప్పి హాస్పిటలైజ్ అవ్వడం, ఇవన్నీ డ్రామా లాగా అనిపిస్తున్నాయి అని నేను అంటున్నాను. అయితే ఇప్పుడు ఈ కేసులో ఒకవేళ మెజిస్ట్రేట్ దీని కేసు పూర్వపరాలు చూస్తారు అని, ఇప్పుడు ఇదంతా జరుగుతుంది సోషల్ కాజ్, ఇదంతా దీనికోసం దానికోసం అని చెప్పుకుంటున్నా, క్లియర్గా మనకి కనిపిస్తుంది ఏంటి అంటే మనోజ్ ఆస్తి కోసం ఈ విధంగా కొట్లాడుతున్నాడు అని. ఓకే, మెజిస్ట్రేట్ ఈ విషయంలో అంటే ఇప్పుడు 1 year వాళ్ళని సైలెంట్గా ఉండు, పీస్గా ఉండు అన్నంత మాత్రాన వాళ్ళు ఉంటారనే నమ్మకం అయితే లేదు. ఏమంటున్నా అంటే మనోజ్ గారికి ఇన్ కేస్ ప్రాపర్టీలో రైట్స్ కావాలని అంటే అతన్ని సివిల్ కోర్ట్కి అప్రోచ్ అయ్యి ఆయన రైట్స్ ఏమని ఉంటే ఆయన పార్టీషన్ సూట్ వేసుకొని తీసుకోమని చెప్పండి. కాకపోతే అట్లా క్రిమినల్ అంటే హెంచ్మెన్ ఇందులో మెజిస్ట్రేట్ నుంచి ఏమైనా ఒక పాత దొరికే అవకాశం ఉందా? యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ క్రిమినల్ కేసెస్. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే అన్ని గిట ఈ ట్రెస్ పాస్ అవన్నీ గిట బిలో 7 year offenses. సో అన్నిటికీ గిట 41A, ఇంతకుముందు 41A అంటుండే, ఇప్పుడు 35 subsection 3 అనేసి స్టేషన్ బెయిల్స్ ఇచ్చేస్తారు. దట్స్ నథింగ్ బిగ్ డీల్ అబౌట్ దాట్. బట్ ప్రాపర్టీ ఇష్యూస్ అయితే సివిల్ కోర్ట్కి అప్రోచ్ అయ్యి క్లోజ్ చేసుకుంటేనే హుందాతనం ఇద్దరికి ఉంటుంది. బోత్ ఆర్ ఇన్ టు పబ్లిక్ కదా. ఇట్లా రోడ్ పైనకి వచ్చి గొడవడి వాళ్ళ మర్యాదను తగ్గించుకోవడం కాకుండా ఇన్ కేస్ ఏమైనా పార్టీషన్ ఇష్యూస్ ఉంటే సివిల్ కోర్ట్కి పోయి పార్టీషన్ సూట్ వేసుకొని హ్యాపీగా పీస్ఫుల్గా వాళ్ళ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.